విశ్వామిత్రుడు వస్తున్నాడని ఒకసారి మీ హస్తతాళములు వేయగలరు. హరి నారాయణ దురిత నివారణ, నారాయణ గురుత నివారణ, హరి నారాయణ దురిత నివారణ, నారాయణ గురుత నివారణ, పరమాత్మ పరమాత్మ నిన్నగిరా, హరివాదాలి పాదకముల, హరివాదాలి పాదకముల, భరతముని వన్నిదిరా, హరి నారాయణ దురిత నివారణ, పరమాత్మ నిన్నగిరా, హరి నారాయణ గురుత నివారణ, పరమాత్మ నిన్నగిరా, పరమాత్మ నిన్నగిరా, పరమాత్మ నిన్నగిరా, శేష శేఖర శేషయాని, శేష శేఖర శేషయాని, శేష శేఖర శేషయాని, శేష శేఖర శేషయాని, దీన జనక ననుగోమురా, ఈత జనగణన గోమురా, దీన జనక ననుగోమురా, ఈత జనగణన గోమురా, పంకజుచ్చివని కన్న తల్లిని పాలన బడి మనుగామురా, దశని కుంద సల్లిని పాలన పాలన బడి మనుగామురా, పండరి నాబడి పరిమరముల పాతన చేసేదెన్నటికో, పండరి నాటడి పరిమరిదముల పాతన చేసేదెన్నటికో, పాతన చేసేదెన్నటికో, మన కాకులనే పల్లుల రీతుగా బాధించేది ఎన్నో, బాధించేది ఎన్నో, తల గంగ తల పురి వేసుని కాపాడగడాలో రామా, హరి నారాయణ దురిత నివారణ, పరమాత్మ నిన్నగిరా, నారాయణ గురుత నివారణ, పరమాత్మ నిన్నగిరా, పరమాత్మ నిన్నగిరా, పరమాత్మ నిన్నగిరా. విశ్వామిత్ర విమల చరిత్ర. విశ్వామిత్రుల వారు, విశ్వామిత్రుల వారు, విశ్వామిత్రుడు మీ పేరు. ఇప్పుడు ఎటు పోతారు? గంగా నది తీరమునకు యాత్ర చేయబోతుంది. నాకు కూడా కడుపు అంత కలగల చెరువుల నీళ్ళిద్దరికి సరిపోయేటప్పుడు నువ్వు కూడా చెరువుకి వెళ్ళిపోదు. అంటే నువ్వేమో గంగకు పోతే నీ చెరువు పోవాలి. అయ్యా ఇద్దరికి సరిపోయేటట్టు లేదు కానీ నేను లోట పట్టుకొని వస్తా. అయ్యా ఇప్పుడు గంగకు పోతాను నువ్వు, సరే పోదాంపా. వశిష్ఠ మహర్షి వస్తున్నాడని తమ్మి కంటి రాములంటి ఏమో గంటి సాపులంటే, తమ్మి గంటి రాములంటి ఏమో గంటి సాములంటి, నామదిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపము లేదు, నామదిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపము లేదు, దశరథ తనయ వర్ణి మరువనయ్య
పరమ పురుష భవ బంధన గరుడ గమనైతురారా పరమ పురుష భవ బంధన గరుడ గమనైతురారా అమ్మి గంటి రాములంటి ఏమ గంటి సాములంటి గంటి రాములంటి ఏమ గంటి సాములంటి నా మరిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేదు తాతనయ మరువనయ్య పురుష భవ బంధన గరుడ గమనైతురారా అయ్యా అయ్యా ఎవరు మీరు మీ యొక్క నామాంకితం ఏంటి? మేము దశరథ మహారాజు యొక్క కుల గురువులము. మా యొక్క నామము వశిష్ఠుడు అని అంటున్నారు. అంటే గురుగులు అంటే గింత గింత గురుగులా గింత గింత గురుగులా గింత గింత గురుగులా గింత గింత గురుగులా? గురుగులు కాదు సేవక, అయ్యా గురువు కుల గురువు. వాళ్ళ యొక్క గురువు వాళ్ళకు విద్యాభ్యాసం నేర్పినటువంటి గురువు. చదువు నేర్పే గురువు నేను గురుకులు అనుకున్నా అయ్యా. బాగా చెప్తారా? కానీ అయ్యా పెద్దది అయ్యా ఇప్పుడు ఎక్కడ పోతారు కదా అయోధ్య నగరంలో దశరథ రాజు గారి ఇంట్లో వాసుదేవుడు జన్మించినాడట. అయ్యా నేను అక్కడికి పోల్చిన వాడు. సరే అయ్యా అట్లాగే వెళ్ళాం పదండి. బ్రహ్మ పరంపర మమ జయ విమలం బజార్ మనస గురుపద కమలం గురుపద కమలం గురు చరణం గుల తీర్థం గురు చరణం గుల తీర్థం దొరికిన వారికి నరకము లేదట దొరికిన వారికి నరకము లేదట బ్రహ్మపరంపరమజయ విమలం బజారి మనస గురుపద కమలం. ఆహా, నేను ఇప్పుడే అయోధ్య నగరం గోవాడను. నా యొక్క యాజ్ఞను పాడు చేస్తున్నాను. వారిని వధించటము ఆ యొక్క భగవంతుడు అవతరిస్తున్నా. నా దివ్య దృష్టిలో సూచనగా రాజా రామచంద్ర మహారాజ్ కి అయ్యో ఆనంద వారి పుట్టనాట పెరిగినట పుట్టనాట పెరిగినట అయ్యో ఆనంద వారి పుట్టనాట పెరిగినట పుట్టనాట పెరిగినట తమ్ముడాట రాముడాట రాములాట తమ్ముడాట గురు కుమారులట. ఆ యొక్క రహస్యాలను వధించుటకు అయోధ్య నగరంలోన దశరథ మహారాజు ఇంట్లో జన్మించి ఉన్నాడు రామలక్ష్మణుడు. నేను ఇప్పుడే పోయి తీసుకొని వచ్చిన కాక రామ 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 సీత రామ 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 సీత
సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారి రామ కేశవ కృష్ణ మురారి వాసుదేవ గౌరీ ఓ రామ వాసుదేవ సౌరి ఓ రామ వాసుదేవ గౌరీ ఓ రామ వాసుదేవ సౌరి ఓ రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత ఓహో ఇప్పుడు నేను అయోధ్య నగరము దాదా పంతులు పోయి అయ్యా ఎవరికి ఓహో సేవక అయ్యా ఇప్పుడే ఆ, దశరథ రాజు గారికి అయ్యా మీ గురువు గారు వచ్చిందని చెప్తున్నాను విశ్వామిత్రుల వారు వచ్చిందని చెప్తున్నాను మునీశ్వరులు విశ్వామిత్రుడు వారు వచ్చి ఉన్నారని మా రాజు తెలిపి వచ్చేదాను. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, కొంచెం ముందుకు పోయి ఉండండి. అయ్యా మహారాజా మీకు ఇదే వందనం. మహారాజా విశ్వామిత్రుడు వారు వచ్చి ఉన్నారు, నేను తీసుకొని వచ్చేదా అయ్యా. అడిలే పోదాం వాళ్ళు అయ్యా నేను కోరుకొని అట్టు కదా అయ్యా. రాజు రమ్మన్నాడు, లోపలికి పోదామా? ఇగో అట్లా నుంచి పోయి అట్లా తిరిగి ఇగో ఈ పెద్ద తర్వాత కింద నుంచి ఇది ఒక పెద్ద గంట ఉంటది, ఆ గంట డ్రుమ్ము వరకు మాటలు మాట్లాడండి నిజమయ్యా. దర్శనం అయితే దేవుడు మహారాజా. సరే ఇక పో. నీకు దర్శనం ఇద్దాం అనుకుంటే ఓహో మునీశ్వర మీకు ఇదే వందనం. చల్లగా వాళ్ళు వీళ్ళు వచ్చినది ఏదో మాకు కనపడి ఎదురెదురుకుండు బాగా. మీరు వచ్చిన పని ఏందో మాకు తెలపండి మునీశ్వర. దశరథ మహారాజా నాకు అభయం వస్తాను తప్పకుండా నువ్వు కోరుకో, నేను చేస్తాను. దశరథ రాజా నీ కుమరుల నాయంత పంపు దయగల రాజా నీ కుమారుల నాయంత పంపు దయగల రాజా. దశరథ రాజా నీ కుమరుల నాయంత పంపు దయగల రాజా నీ కుమారుల నాయంత పంపు దయగల రాజా. వారి సుబాబులు నాయాజమంత కాడు లేసి వారి సుబాబులు మాయాజ్ఞమంత కాడు లేసి వారి సుబాబులు నాయాజమంత కాడు లేసి వారి సుబాబులు మాయాజ్ఞమంత కాడు లేసి వారి భూము సుందరయ్య చతుని కాపాడవయ్య దశరథ రాజా నీ కుమారుల నాయంత పంపు దయగల రామా. నీ కుమరుల నాయంత భక్తు దయగల రాజా నీ కుమారుల నాయంత పంపు దయగల రాజా. ఓ దశరథ మహారాజా ఓహో దశరథ మహారాజా నీ యొక్క కుమారులను అతివరయను మా పతి పాలలేమి చెయ్యగలరు. అతివర మా పతి బాలదేవి చేయగలరు అతివరగిరు మాపతి. వసముగా నిలక్షసులో విసులలో నిలిచినారు. వసముగా నిలక్షసుల వసులలో నిలిచినారు. వటివరగిను మా పతి పాలలేమి చెయ్యగలరు. వటివరగిను మా పతి బాలదేవి చేయగలరు అతివరగిరు మాపతి. ఓహో మునేశ్వర ఇన్ని బాలకులు ఏం చెయ్యని
చిన్ని బాలకులు పంపించాలి. పాండవుల రిండా రక్తం బావుగానే దారబోసి పాండవుల రిండా పాండుగాని పారబోసి పాండుల నిండా రక్తం బావుగానే దారబోసి పాండవుల రిండా రక్తం పాండుగాని పారబోసి పాండుల నిండా రక్తం అగ్ని గురిపెత్తి దట్టు గురిపించుతున్నారయ్యా పాండుల నిండా రక్తం బావుగాని పారబోసి పాండుల నిండా రక్తం బావుగానే దారబోసి పాండవుల రిండా రక్తం పాండుగాని పారబోసి పాండుల నిండా రక్తం. ఓహో దశరథ మహారాజా రాక్షసులు వచ్చి నా యాజ్ఞము బాండవంతులు తెచ్చి నా యాజ్ఞం పాడు చేస్తున్నారు. రామ లక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామ లక్ష్మణులు ఎంతో అందమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో తీర్చగలను ఎటులా జయించగలను. వీరాడించగలను ఎటుగా జయించగలను. రామ లక్ష్మణులు ఎంతో రంజమైన బాలకులు, రామ లక్ష్మణులు ఎంతో అందమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో రామ లక్ష్మణులు ఎంత రంజమైన బాలకులు, రామ లక్ష్మణులు ఎంత రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు ఎంతో. ఓహో మునీశ్వర, ఏం నేనని చిన్ని బాలలు పంపువాని బాధ పెడుతున్నావు, భరించరా. పాలకులను నీవు భయముతో బలిగలాము బాలకులను నీవు భయముతోడ పలికదాము బాలలను నీవు భయముతోడ బలిగలాము బాలకులను నీవు భయముతోడ పలికదాము బాలలను నీవు బాలహనుమని విరాజితమైనదెవరు అనుకూలముగా అనుకూలమని విరాజితమైనదెవరు బాలకులను నీవు భయముతోడ బలిగలాము బాలకులను నీవు భయముతోడ పలికదాము బాలలను. ఓహో ఓహో దశరథ మహారాజా ఆరి సమాచారం చెప్పేదా సమాచారం సంసారం తొంటరి రాక్షస నంబుతోడు ఓరి జయించినట్టే జగన్నాథుని కంటి కులుకులు వరింప సమకంటి దగునని విష్ణుమూర్తి మా వంటి మునేంద్రలు త్రివబాధల పొందుచూనున్నరని మానవుడు జయించలేని రాముడను గాను ఓవరా రామచంద్ర మహారాజ్ ఓహో ఆయన ఒక భగవంతుడు నీ ఇంట్లో నీ యొక్క కుమారుడు చెల్లించి ఉండే కదా, ఆయనకి ఏమి భయం లేదు, నా ఇంట పంపించు. దాడి కౌకపురి వరి భజన దిప్పపురి దాడి కౌకపురి వరి భజన దిప్పపురి వరము ఇచ్చిన వాణ్ణి వాంచతోటి తుంచగలను, వరము ఇచ్చిన వాణ్ణి వాంచతోటి తుంచగలను. దాడి కౌకపురి వరి భజన దిప్పపురి. ఓహో మునేశ్వర, నేను ఆ పసిబారులు పంపలేదు. మునిడానే ఇంకా రాముల పంపలేను, రాముల పంపలేను, రాముల పంపలేను.
కోవను కులమైతే తేనెలతో నిత్తగాని నీ కోవను కులమైతే తేనెలతో నిత్తగాని ఇలను శత్రువులు పరులెవ్వారయ్యో పాతలముకునే నచ్చి సంబారితే గాని ఇలను శత్రువులు పరులెవ్వారయ్యో పరులెవ్వారయ్యో ఓహో మునేశ్వర ఏం నేరం ఇచ్చింది బాలకు వాళ్ళు పంపబోనంటే నేను తప్పలేను. నేనే నచ్చి కానీ సంపాదించిన చేయాలని అనుభవిస్తా కానీ నేను పంపలేదు. చీ దశరథ, నీ బుద్ధి మెచ్చకపోతే కదా. దాన్యుడా నీ కీర్తి నెంచితే మన్నులతో నువ్వు మాటలిస్తుము దశరథాని బుద్ధి నెంచితే దాన్యుడా నీ కీర్తి నెంచితే మన్నులతో నువ్వు మాటలిస్తుము న్యాయములోనే కల్లలాడితే అన్యాయంపుగా కల్లలాడితే దశరథాని తానుడాని కీర్తి తెలుసను దశరథ రాజా, నీ బుద్ధి మెచ్చకపోతే కదా. నేను ఇప్పుడే కోరేగాక రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత. ఓహో వశిష్ఠ, నీ యొక్క శిష్యుడైన దశరథ మహారాజు అభయం ఉన్నాయి వారి పుత్రులను పంపలేకపోయారు కదా. వశిష్ఠ కనుగొను దశరథుని ముందే వశిష్ఠ కనుగొను దశరథుని ముందే వశిష్ఠ సమ్మతిలో వచ్చను గాయంపు చేస్తున్నాను కలిగే మతితో వచ్చిన కార్యము సమ్మతితో వచ్చును గాయంపు చేస్తున్నాను కలిగే మతితో వచ్చిన కార్యము వశిష్ఠ కనుగొను మా దశరథుని ముతే వశిష్ఠ. ఓహో వశిష్ఠ, నీ యొక్క శిష్యుడైన దశరథ మహారాజు సమయంలో తగ్గి అభయం అభయం తగ్గి మాట ఇచ్చి తగ్గి ఉన్నాడు. నీ అమ్మాయి నచ్చి నచ్చ చెప్పు రామలక్ష్మణులు ఆయన పెరిగమ్మ కోపమాను నీ మదిలో పలగాది తనయ ఓపిగను నీ మదిలో పలగాది తనయ ఓపిగను భూపతికి గురితం బోధించి శ్రీరాముని భూపతికి గురితం బోధించి శ్రీరాముని కోపమను తోలించది ఈ మదిలో
కలగాది తనయ ఓపిక గురు నీ మదిలో కలగాలి తనయ ఓపిక ఓహో గాదినాథరా, నువ్వు చెప్పిన విధంగానే నేను పోయి భూపతికి చెప్పి శ్రీరాముల వారిని మీతో పంపించేది వాడను. రండి నా వెంట. చంద్రమా వందనము. దశరథ మహారాజా, ఆడిన మాట తప్పుట నేరము కదా, నీ అటువంటి రాజులకు చెల్లదు కదా. ఇది నీకు హితవు కాదు, ఇనకులుడవు పాటి కాదు. ఇది నీకు హితవు కాదు, ఇనకులుడవు పాటి కాదు. మొదట వచన వివరాదు పిగ పాడారనరాదు. మొదట వచన వివరాదు పిగ పాడారనరాదు. రాముడు నారాయణుడు సామాన్యుడు నాదకడు. రాముడు నారాయణుడు సామాన్యుడు నాదకడు. రామసాది రాక్షసుల దండించగ పుట్టినాడు. రామసాది రాక్షసుల దండించగ పుట్టినాడు. మనమున చింతించకుండా ముని వెంట కొల్లుమయ్యా. మనమున చింతించకుండా ముని వెంట కొల్లుమయ్యా. ఓహో దశరథ, రాముడు నారాయణ అవతారము కావున వారికి ఎలాంటి భయం లేదు. విశ్వామిత్రుల వారి వెంట పంపించండి. పుత్రులారా, ఆ యొక్క ముని ఎంత పోయి అలా వైద్యం వస్తున్నారు వచ్చి. ఓహో మనుషులమా, మునివర నీకు సమ్మతి తోడు. మునివర నీకు సమ్మతి తోడు. నిత్యేదాను ఈ బాగులను. నిత్యేదాను ఈ బాగులను. కదిలియుండను విలయందులను. కదిలియుండను విలయందులను. తారక రామ దశరథ రామ. వాహ రామ వయోధ్య రామ. ఓహో ఓహో మనుషులమా, నీ వైవిధ్యంగానే నా పాలకులను విసుకున్నా గానీ నా పాలకులను నాకు అప్పగించాను. మరి సరే అసలే ఓహో దశరథ మహారాజా, నువ్వు అడిగినాముగా నా యాజ్ఞాన్ని పూర్తి కాయించుకొని మళ్ళీ రంగలక్ష్మి తెచ్చి నీకు అప్పచెప్పాను. వెళ్ళేదాము వేగమదేము. వెళ్ళేదాము వేగమదేము. అల్లాగాను తరతముతోను. చల్లాగాను తరతముతోను. మళ్ళీ వచ్చి మరొక విరుమా. మళ్ళీ వచ్చి మరొక విరుమా. ఉండము నీవు ఉల్లాసముగా. రామ రామ తారందామ. రామ రామ తారందామ. ఓహో రామలక్ష్మణులారా, నేను ఇచ్చట యాజ్ఞాంపు చేశాను.
ఇలా వచ్చి జాగ్రత్తగా ఉండము. అయ్యో కృష్ణ రాచాల్సిన వచ్చుగా ఓహో రాఘవ రామచంద్ర, దాటకి వచ్చిచున్నది, దాన్ని వధించుము. ఎట్లు కొట్టుదు ఆ యొక్క బాధంపు నూతనముగా బట్టి ఆ యొక్క స్త్రీని ఎలా వధింపగలను? అలా వధించినచో పాపంపు సిద్ధించునో ఏమో, నేను వధించలేదు. ఓహో రాఘవ రామచంద్ర, ఆ యొక్క రాక్షసి వధించిన ఆ పాతకమంత నాదే భారం. ఓ యతీశ్వర, బాణం బట్టెద బాబు కొట్టెద, బాణం బట్టెద బాబు కొట్టెద, బాణం బట్టెద బాబు కొట్టెద, బాణం బట్టెద బాబు కొట్టెద, కసిబట్టి రణమొనదుంచెద, కసిబట్టి రణమొనదుంచెద, కసిబట్టి రణమొనదుంచెద, కసిబట్టి రణమొనదుంచెద, కరించినేని కడముంచెద, కరించినేని కడముంచెద, కరించినేని కడముంచెద, కరించినేని కడముంచెద, శివరవిని మాయి రములోన, శివరవిని మాయి రములోన,
రాక్షసుని వధించేవాడు. మానవులారా నిమిత్తమవుతున్నారు. మిమ్మల్ని ఇప్పుడే నా ఆకలి తీసుకుంటున్నాను. బాగున్నారా ఏదో వస్తున్నారు మీరు ఆకలి తీసుకున్నాను. సరే రాక్షసి, మమ్మ భుజింతురని మాట్లాడుచున్నావా? మమ్మ భుజింతు మమ్మ భుజింతురని మాట్లాడుతున్నావా? నా యొక్క బాణము చెల్లిని ఇప్పుడే తక్షణమే యమపురికి పంపువాడు. జయ రాక్షసి మురువకు మురువకు ముదితముగా నేను తక్షణమే నా బాణము వధించేవాడను. నీ యొక్క వారము నీ తల్లిదండ్రులు తలుచుకోను. అరే బాగున్నారా
తండ్రి బాగా అడగతిన్న వాళ్ళను మిమ్మల్ని ఇప్పుడే మింగి నా ఆకలి తీసుకుంటు రాక్షసి రాక్షసి ఏంటి నువ్వు బట్టి ఇక్కడ విశ్వామిత్రుడు వ్యాజ్యం చేస్తున్నాడు. ఈ యొక్క వ్యాజ్యం పాడు చేయాలి. ఒరే మారిసా, ఇక్కడ విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు. నేను ఒక యాగము పాడు చేయాలి కదా. అట్లే మాది మాంసం తల్లి యజ్ఞం కూడా పాడు చేస్తారు. సుబాబని నిమిత్త సుఖిరా భూతముగా సుబాబని నిమిత్త సుఖిరా భూతముగా సుబాబని నిమిత్త సుఖిరా భూతముగా సుబాబని నిమిత్త సుఖిరా భూతముగా వక్తతో సతరామండలో రమతో సత్యతో ప్రభుబాంగల్ సుందరతో సలగుణమట్టి రమోతమ సలగుణమట్టి ఏమనుకున్నావు? రక్త మధుమాసం తల్లి అది అగ్ని కూడా భంగం చేద్దాం. లక్ష్మణ నా యొక్క శరశాపంలో కదా వారిని వధించవచ్చు. వీటి చెదబాలము మారించుడు పారిపోయినాడు. సుబాబులు వచ్చింది ఒకటి వచ్చింది ఒకటి కింద పడ్డాడు. పూర్తి చేసుకున్నా. ఓహో రాఘవారామచంద్ర,
రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ సాటి రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ సాటి రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ సమ్మతితో నిధుల గురం సైన్యకుడు చేరుదాము సమ్మతితో నిధులకు సైన్యకుడు చేరుదాము రాఘవ లేలెమ్ము రాఘవ సాటి రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ. ఓహో రాఘవ రామచంద్ర, ఇప్పుడు మనం మిత్రపురం చేరుకోదాం. భక్తులై కురుమౌని గాదు నందన గోదము భక్తులై కురుమౌని గాదు నందన గోదము భక్తులై కురుమౌని గాదు నందన గోదము నామలంబు సంత సంబులాయను దేవరమౌని నామలంబు సంత సంబులాయను దేవరమౌని నామలంబు సంత సంబులాయను దేవరమౌని నామలంబు సంత సంబులాయను దేవరమౌని గాది నందన గోదము భక్తులై కురుమౌని గాది నందన గోదము భక్తులై కురుమౌని గాది నందన గోదము. ఓ దేవా, ఈ వన్ విధంగానే వెళ్దాం పద. ఇది ఏమో ఆశ్రమము కదా, నాకేమో ఎంత భూమి వలతో వస్తున్నది, దానికి కారణం ఏమో తెలుగు. ఓహో రాఘవ రామచంద్ర, పతి శాపమున పడి ఉన్నా ఆలయ ఇచ్చటిన కలు మహారాజ్ వందల సంవత్సరముల నుండి పడి గౌతమ మహాముని భార్య అయిన హార్య ఒక రాయిగా మాగించట పడి ఉన్నది. ఆ యొక్క శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుల వెంట పోవుచుండగా వారి పాదము తాకినంతలో ఆ గౌతమ మహాముని భార్య అయిన హార్య ఆమె నిజ స్వరూపము ఆమెకు వచ్చి ఉన్నది. ఆమె ఇప్పుడు వచ్చుచున్నది. రాజా రామచంద్ర మహారాజ్ కి అబ్బని బాంచను, నువ్వు ఇంత రాత్రి ఎందుకు వచ్చినావు?
ఏమైందో చీర చూస్తాంటే మా ఎర్రమల్లమ్మ కోడలు గుర్తొచ్చింది. లదుపు లడుకోమంటారు అయ్యా. ఏమో ఇది ఏందో నేను కొడుకు తెచ్చుకుంటే 4 ఆటలు పెట్టామని బాతలు సోనియా కాల్సి బాగానే ఉన్నాయి మరి కొడుకులు ఇంచుకున్నారు లేకుంటే కుదరదు. రోగమే తిరుగుతాయి పెడమారుతాయి. రాజా రామచంద్ర మహారాజ్ కి దీనికి అప్పుకో ఓహో నితీశ్వరా, ఏమి ఆశ్రమం అంటారు? ఓహో ఇదే పది శాతం పడి ఉంది. పక్క నడుమ చక్కగా ఉంది. ఆలయ చిత్తడినే కాదు శిలలో శాపం. ఓహో మహారాజా, పవన్ చెప్పండి మీ పాదభూమి లాగి బరబరే చెప్తాను. పాదభూమి లాగి నేను చిన్నదై పడి ఉన్నా. మీ పాదభూమి లాగి నా పూర్వ రూపం అట్టను స్వామి, నన్ను ఆశ్రయించు. బాగింతారు ఆశీర్వాదం. ఓ యతీశ్వర, ఆ యొక్క పాదధూళి తాకినంత లోపల చక్కని స్త్రీ అయి ఉన్నది కదా, ఎవరు ఆమె వృత్తాంతం తెలుపు. శిలలో శాపము వదిలి శీఘ్రముగను రామ. 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 శిలలో హారనాయి ఇంతలోను రామ. హారనాయి ఇంతలోను రామ. ఇంతలోను రామ. శిలలో శాపము వదిలి శీఘ్రముగను రామ. శిలలో శాపము వదిలి శీఘ్రముగను రామ. ఓహో రాఘవ రామచంద్ర, ఈ యొక్క శిరడ శాపమని హారే నిలిచింది. ఆమెను ఆశీర్వదించు స్వామి. ఓ యతీశ్వర, ఎలాగలిగెనో శాపము వారికే మౌని, ఎలాగలిగెనో శాపము వారికే మౌని, ఎలాగలిగెనో శాపము వారికే మౌని, ఎలాగలిగెనో శాపము వారికే మౌని, ఎలాగలిగెనో శాపము. మహిమ సుతారరాదు మౌని చంద్ర. ఓ యతీశ్వర, ఆమెకు శాపం ఎవరిచ్చారో నాకు తెలుపు. భరత శాపముకై పడి ఉండే ఓ రామ. భరత శాపముకై పడి ఉండే ఓ రామ.
ఈ యొక్క భర్త అయిన గౌతమ మహాముని శాపం వలన పడి ఉంది. ఓ అహల్య, నీ యొక్క భర్త అయిన గౌతమముని హిమాలయ పర్వతమునందు తపస్సును చేయుచున్నవాడు. నీవు తక్షణమే అతని చెంతకు వెళ్ళి మీరిద్దరు సంతోషంగా జీవించుడి. అలాగే ఓ రాఘవ రామచంద్ర, నువ్వు అమితంగానే పోయేదేగాక చల్లగా మధ్యలు.